మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమెరికాలో స్విమ్మింగ్ పూల్లో పడి తెలంగాణ యువకుడు మృతి చెందాడు. అమెరికాలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సీ ప్రవీణ్ కుమార్ స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రవీణ్ కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందినట్లుగా మృతుని భార్య శాంతి ఫోన్ ద్వారా తెలిపినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పాతర్లపాడు గ్రామానికి చెందిన తప్సీ నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండగా మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎంఎస్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాద్లో భాష్యం పాఠశాలతో పాటు మరికొన్ని కాలేజీల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల ఉపాధ్యాయుడిగా పనిచేసినట్టుగా కుటుంబ సభ్యులంటున్నారు. గత 5 ఏళ్ల క్రితం తన మిత్రుడితో కలిసి అమెరికాలో అట్లాంటా ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మృతి చెందాడు. దీంతో ప్రవీణ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మరో 2 రోజుల ప్రవీణ్ మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు పంపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చదువుకున్నప్పుడు హైదరాబాద్లో భాష స్కూల్లో చదువుకుని నేను లెక్చరర్ అయ్యింది. అక్కడ లెక్చరర్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి యూఎస్ఏకు, ఆస్ట్రేలియా, అన్ని సౌదీ అరేబియా, సింగపూరు, గుజరాత్, ఇవన్నీ చాలా రాష్ట్రంలో పనిచేసి ఎప్పుడు ఫోన్ ప్రతిరోజు ఫోన్ మాట్లాడతాడు. వాట్సాప్ లో చూసుకుంటాం, పెళ్లి మధ్యలో ఒకసారి ప్రేమించుకుంటాం, పెళ్లి చేసుకుంటాం. నేను కూడా అమెరికాకు పోయినా 5 సంవత్సరాలు అవుతుంది. అమెరికాకు పోయినాను. అక్కడ మా అల్లుడికి నా పెద్ద కొడుకు నాకు పెద్ద సెల్ లేకుంటే ఆయన భార్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన స్విమ్మింగ్ పూల్ వాట్సాప్ పెట్టిన తర్వాత నైట్ 3 గంటలకు చనిపోయిందని చెప్పింది. ఆయన సమాచారం ఎవరు ఇచ్చారు మీకు? సమాచారం ఆయన భార్య శాంతి ఇచ్చింది. ఇచ్చితే నాకు తెలియకుంటే వాళ్ళు నా బిడ్డ ఇక్కడికి వచ్చి నాకు సమాచారం అందించారు. సమాచారం అందిస్తే నేను ఎప్పటి నుంచో బాధపడుతున్నా. సహాయ సహకారాలు గవర్నమెంట్